పరమ తండ్రి, దేవుని నామమున మీకు శుభములు కలుగును గాక. ఆయన వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 10వ వచనం. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరం మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రం తొడిగించి పిలాతు నద్దకు మరలా పంపాను. దేవుడు తన వాక్యమును మన వెనుకిడిలో దీవించును గాక. ఆమెన్. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ సిలువలో ఎన్ని రకాలు ఉన్నాయి. సిలువను మోస్తూ నువ్వు ముందుకు వెళ్తున్నావు. అనేక మంది ఆ దృశ్యమును చూచి మనస్సు కరిగిపోయి ఏడ్చారు. చాలా ఏడ్చారు. స్త్రీలైతే గొప్పగా ఏడ్చారు, గొల్లుగా ఏడ్చారు. పురుషులలో కొందరు నీతిమంతులు వారితో నడిచినా ఏకీభవించలేదు. మనసులో నీ ఎడలున్న గౌరవం, ప్రేమ ఇంకా ఇంకా ఎక్కువైందే కానీ తక్కువ కాలేదు. కొంతమందికి ఎన్ని చూసినా మార్పు రాలేదు. ఇలాంటి జనాగమం, మార్పు పొందిన వారు, మార్పు పొందని వారు కూడా నీ సిలువ దగ్గర ఉన్నారు, నడిచారు కూడా ఉన్నారు. అలాంటి వారి మధ్య సిలువను మోసిన ప్రభువా, శ్రమను సహించిన ప్రభువా, ఓర్పును ఆధారంగా చేసుకున్న ప్రభువా, నీకే స్తోత్రములు. నీ సిలువను మోసేటప్పుడు ఏ లక్షణములనైతే ఆధారం చేసుకుని భూమి మీద శ్రమ అనుభవించావో, జయము తెచ్చుకున్నావో, వాటి వల్లనే మేము కూడా నడిచే భాగ్యం మాకు దయచేయమని వేడుకొనుచూ ఉన్నాము. స్తోత్రములు, వందనములు, నమస్కారము. కృప దయచేసి వాక్యంలో మాకు తోడై ఉండి మాకు తెలియని విషయములు నువ్వు బయలుపరచి నీ సిలువలో మేము నడవగలిగిన భాగ్యం కొరకైన దీవెన దయచేసి ఘనత పొందుమని యేసునామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన వాక్యమును మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. ఈవేళ సిలువ దగ్గరున్న వారిలో మనకు కనబడుతూ ఉన్నవారు ఎవరో ప్రధాన యాజకులు, శాస్త్రులు. ఆయన ఎదురుగా నిలబడ్డారు. చూడండి, సిలువను చూచినప్పుడు సామాన్యంగా అందరికీ జాలి అయ్యాలి. ఎందుకలాగా కొడతారేంటి అని ఒక విధమైన జాలి దెబ్బలు తినే అబ్బాయి మీద కలుగుతుంది. రోజున మా ఇంటి దగ్గర ఒక 11-12 ఏళ్ళ అబ్బాయికి మరి ఏం బుద్ధి పుట్టిందో కానీ దొంగతనం చేసి దొంగ వస్తువులను పట్టుకుపోతున్నాడు. చిన్నపిల్లోడు దొరికిపోయాడు. లైట్ స్తంభానికి కట్టేశారు. కట్టేసి పెద్ద దెబ్బలు కూడా కాదు, ఆ పిల్లోడు అరుపులకి ఎంత గట్టిగా కొట్టేస్తున్నారో అనే అంత భయం, బాధ కలిగి వచ్చారు అందరూ. వచ్చి వస్తువు పోగొట్టుకున్నవాడు కొడుతున్నాడు. అంత గట్టిగా కాదు, పిల్లోడు సహించుకోగలిగినంత దెబ్బే కొడుతున్నాడు. కానీ ఈ పిల్లోడు అరుస్తున్నాడు. మొత్తం ఇళ్లల్లో ఉన్న వాళ్ళందరూ ఆ అరుపులకు బయటకు వచ్చారు. పిల్లోడు చుట్టూ చేరి అన్నారు, దొంగతనం జరిగింది, పిల్లోడు దగ్గర దొరికిపోయాడు, ఆ నేరస్తుని కొడుతున్నారు. అప్పుడు చూడ్డానికి వచ్చిన వాళ్ళు కేకలేస్తే చూడడానికి వచ్చిన వాళ్ళు అది పోలేండి బాబా, చూడలేకపోతున్నాం అన్నారు. ఆ పిల్లోడు చిన్నోడు, అంత దెబ్బలు వద్దులేండి అని అందరూ నివారించారు. మరి మనుష్యత్వం అంటే అదే. తప్పు జరిగింది కానీ కొట్టేయలేం, తిట్టేయలేం, బాధ పెట్టేయలేం, మనసు ఊరుకోదు. పోనీ అంటారు. మీ వస్తువు మీరు తీసుకెళ్ళిపోండి, హెడితే ఎలాగో చేసేళ్ళే, పోలీస్ స్టేషన్కి వద్దులే, వాళ్ళు ఇంకా గట్టిగా కొడతారులే అని చెప్పేసి ఆ పిల్లోడి మీద జాలి చూపించారు. చూడండి, మనిషికి మనసు ఉంటుంది.
జాలి ఉంటుంది. ఆ జాలి ఊరుకోదు. పిల్లోడిని తప్పు చేశాడు కదా, కొట్టేయండి కొట్టేయండి అని అందరూ అనలేదు, తలకో దెబ్బ వేయలేదు, జాలి పడ్డారు. ఆ జాలి ప్రతి మనిషికి ఉంటుందన్నమాట. దేవుడు మనకు జన్మంలోనే ఆ గుణం ఇచ్చాడు. మనకి దేవదాసయ్య గారు కట్టిన పాటలో ఉంది, నీ ప్రేమ నీ దయ నీ జాలి నీ మనస్సు నీ ముఖ బింబమున గలదు, నీ ప్రభావం వెల్ల నీ ప్రయాసములోనే నెగడుచు గన్పడగలదు. ఈ అయ్యగారు ఈ సిలువ ధ్యానానికి పాట రాసుకున్నారు. నిజమే, ఆయన దయ జాలి ప్రేమ సరిగ్గా ముఖంలోకి వచ్చేసిందంట. చూసేవారికి పోనీ ఎందుకు అంత మనిషిని కొట్టేయటం అనాలి. పైగా ఏంటంటే నేరాలు మోపుతుంటే నేరం ఈయన మీద కనపడతలేదు. అప్పుడు నేరం లేనాయన్ని ఇంత గట్టిగా ఎందుకు కొడుతున్నారు అని మనిషి యొక్క జాలి మనసు అనాలి. కానీ ప్రభు ఎడల అలాంటిది ఎవ్వరూ బయటపడలేదు. నిజంగా చెప్పాలంటే వాయుమండల లోకంలో దెయ్యాలు ఉన్నాయి. ఆదాము దగ్గర ఏదేను తోటలోనే దేవుడు ఆదాము అవ్వల మధ్య తీర్పు ఇచ్చినప్పుడు సైతానుతో చెప్పాడు, నీ తల ఈ అబ్బాయి ఈ కడుపులో నుంచి వచ్చిన కొడుకుంటాడు, ఆ కొడుకు నీ తలను చితగొడతాడు, నువ్వు ఆయన మడం మీద కోటేస్తావు అని ఏదేం తోటలోనే మొదటే మరి ప్రభువు చెప్పేశాడు. ఇప్పుడు ఆ ఏదేను తోటలో ఏ దెయ్యమైతే అవ్వమ్మను శోధించిందో, ఏ అపవాది అయితే, ఏ సైతానైతే దేవదూత సైతానుగా మారి వచ్చి ప్రభువును బాధపెట్టిందో, ఆ సైతానే ఎక్కడికి ప్రవేశించింది. వస్తా వస్తా దేవదూతల లోకంలో నుండి కొందరిని ఈడ్చుకొచ్చేసింది. వారిని నిత్య పాశములతో బంధించాడని, వాయుమండల లోకంలో వారు తిష్ట వేశారని వ్రాయబడిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైతే సిలువను మోయడానికి ప్రభు బయటకు వచ్చాడో, ఎప్పుడు సిలువను మోస్తున్నాడో, ఆ వాయుమండల లోకంలో ఉన్న దెయ్యాలన్నీ, పిశాచములన్నీ, భూతములన్నీ ప్రభు మీదకి వచ్చేసాయి. నేను చెప్పాను కదా, మొదట మనిషి ఏడుస్తుంటే అంత గుళ్ళుమంటే ఆ పిల్లోడిని చూడగానే దయ వచ్చేసింది. ఇలాంటి కొడుకు నాకుంటే, ఒకవేళ ఆ అబ్బాయి ఇలాంటి పొరపాటు చేసుంటే, వాళ్ళు పట్టుకుని పిల్లోడిని కొడతంటే నేను ఎలా సహించనని ఈ జాలి మనస్సు తలంపులు పుట్టిస్తుంది. ఆ తలంపులను బట్టి పిల్లోడిని మనం ఏం చేయలేం, కొట్టలేం, తిట్టలేం, బాధ పెట్టలేం, పొరావతలకు పో అంటాం. ఇంకా చేయవలసిన శిక్ష ఉన్నప్పటికీ అమలుపరచలేం. మనిషి యొక్క మనసులో ఉన్న ఆ జాలి ఊరుకోదు. యేసుప్రభువు మీద అలాంటి జాలి లేకుండా వాయుమండల లోకంలో నుండి దిగిన సైతానులు ఉన్నాయే, సైతాను చేత శోధింపబడి పడిపోయిన వారు వాయుమండల లోకంలో ఉన్నారు కదా, వాళ్ళందరూ దిగొచ్చారు. ఎందుకంటే ప్రభువుని శోధించడానికి అది బలమైన యుద్ధరంగం. ప్రభువుతో సైతాను యుద్ధం చేస్తున్నాడో, సైతానుతో ప్రభు యుద్ధ రంగంలోనికి దిగాడు. ఓర్పు లేకపోతే, సహింపు లేకపోతే, ఆ ఓర్పు సహనం గనక ప్రభువు చూపించకపోతే సైతాను మాట నెగ్గును. ఎక్కడ శోధన కాలంలో ప్రభువును శోధించడానికి అపవాది వచ్చినప్పుడు ప్రభువు దాని శోధన నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళినా నిన్నక్కడ జయించగలను, నిన్నక్కడ తలకాయ చితగొట్టగలను, నీ మాట నెరవేరకుండా నేను చేయగలను అనే ధైర్యంతో ఆయన సైతాను చెప్పినట్టు ఎక్కడా పడిపోలేదు, నిలబడ్డాడంతే. అదే జయం ప్రభువుకి. ఇప్పుడు సిలువ దగ్గరికి వచ్చాం. శాస్త్రులు చూడండి, ప్రధాన యాజకులు శాస్త్రులు నిలబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి.
నేరం నిలబడతా లేదు, అయినా మోపుతున్నారు. ఎంత విచారం! వాయుమండల లోకంలో ఉన్న దెయ్యాలన్నీ వచ్చి ఈ ప్రధాన యాజకుల్లోనూ, శాస్త్రుల్లోనూ, పరిసయ్యుల్లోనూ, యూదుల్లోనూ, పెద్దల్లోనూ, చుట్టూ ఉన్న జనాంగములోనూ ప్రవేశించాయన్నమాట. మనిషికి జాలి ఉంటుంది, సైతానుకు జాలి ఉండదు. ఇంకా ఇంకా బాధ పెట్టాలని, చివరికి నరకానికి తీసుకొని వెళ్ళాలని సైతాను యొక్క ఉద్దేశం. లోకమంతటినీ కూడా పాడు చేయడమే తప్ప బాగు చేయడం సైతాన్ లక్షణం కాదు. జాలి అనేది దానికి లేదు. ఇప్పుడు ఈ యుద్ధరంగంలో యేసుప్రభు దిగాడు, మరి సైతాన్ కూడా దిగాడు. సైతానుకు ఆయుధం నేరములు మోపడం. తీక్షణముగా, ఎండ తీక్షణంగా కాస్తుందని అంటాం. మండుట ఎండలో మిట్ట మధ్యాహ్నం వేసవి కాలంలో నడవడానికి కాళ్ళకి జోడు లేకుండా, నెత్తి మీద గొడుగు లేకుండా మనం బయటకు వెళ్తే కాళ్ళు మాడిపోతాయి, తల మాడిపోతుంది. ఎండ తీక్షణంగా ఉంది అని చెప్తాం. ఆ ఎండ దయలేని ఎండ. ఒక చెట్టు నీడ కానీ, కాలికి జోడు కానీ, ఇవన్నీ అవసరం. దాహం వేస్తే నీళ్ళు అవసరం. అవన్నీ లేకుండా ఆ ఎండలో నడిచే వారికి తీక్షణమైన ఎండ తగులుతుంది. యేసుప్రభువునకు కూడా తీక్షణమైన శ్రమ. అవసరం ఏదంటే నేరములు మోపడం. ఒక మనిషిని మరి నేరములు మోపితే తగినంత పొరపాటు లేనప్పుడు నేరములు మోపితే ఎంత బాధ! అదే ప్రభువుకు సిలువ. ప్రభువును సిలువ వేసినప్పుడు నేరములు మోపే జాబితా సైతానుది వచ్చి ప్రభువు మీద పడినప్పటికీ ఆయన జయం సహింపులో ఉంది, ఆయన జయం నిరీక్షణలో ఉంది, ఆయన జయం విశ్వాసములో ఉంది, ఆయన జయం ఓర్పులో ఉన్నది. గనక యేసుప్రభు జయాన్ని పట్టుకున్నారు. ఆ జయం తొలగించడానికి తీక్షణమైన నేరారోపణ ప్రధాన యాజకులు, శాస్త్రులు చేస్తూ ఉన్నారు. గనక సైతాను బంట్లైన వారు, సైతాను మాట వినేవారు, కఠినమైన స్వభావం కలిగిన వారు ఇక్కడ మనకు కనబడుతున్నారు. మనుషులు కాదు, మనుషులలో ఉండవలసిన జాలి వారికి లేదు. ప్రభువును చూచినప్పుడు ఇంకా మండిపోయారు. ఎందుకంటే ప్రభువు వారిని జయిస్తున్నాడు. ఎవరెవరిని ప్రభువు జయించాడు? సైతానును జయించాడు, శాస్త్రులను, పరిసయ్యులను జయించాడు, ప్రధాన యాజకులను జయించాడు. తన ఓర్పుతో, తన సహనంతో, తన విశ్వాసముతో, తన ప్రేమతో, తన ప్రార్థనతో, తన క్షమాపణతో ప్రభువు ఈ దివ్య లక్షణములను ప్రదర్శించాడు. సైతాను ఈ కాంతి ఎదుట నిలబడలేడు. నిజానికి ప్రభువుకు సిలువ వేయబడిన సమయంలో సైతాను కూడా ఆయన కాళ్ళ కింద సిలువ వేయబడింది. ఆ మనిషి, ఆ అబ్బాయికి, కుమారునికి మడం మీద కాటు వేస్తావు అని ప్రభువు ఏదేని తోటలో చెప్పాడు. గనక ఆ కాటులో ఈ నేరముల విషయం ఉంది, ఆ కాటులో శ్రమల విషయం ఉంది, ఆ కాటులో అబద్ధాల విషయం ఉంది, ఆ కాటులో క్రూరమైన క్రూరత్వము దెబ్బలో కనబడుతున్నాయి. ఇన్ని విషపు కాటులు ప్రభువుకి ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రజలు, పెద్దలు అయిన వారు సిలువ దగ్గర వేశారు. నిజానికి వీరు కనబడుతున్నారు కానీ వారి అంతరంగం వైపు చూడండి. ఆ కఠినమైనది మనిషికి జాలిగుండా ఉంటుందన్ననే ఈ జాలి ఇక్కడ ఎక్కడ కనపడుతుంది? తీక్షణమైన ఆరోపణ ఒక్క మనిషి మీద. సైతానికి మనిషి కనపడటం లేదు, రక్షణ కనపడుతుంది. యేసుప్రభు తెచ్చిన రక్షణ, యేసుప్రభు యుద్ధరంగంలోనికి దిగిన ఆ బలమైన సహనం సైతానికి కనబడుతుంది. అంచేత సహించలేనివాడు సైతాను. ఐగుప్తు దేశంలో ఫరో రాజు, అతని సేవకులు ఇశ్రాయేలీలను చూచినప్పుడు మండిపోయారు. అది ప్రభువు పొదలో చూపించాడు.
ఎలా కాలిపోలేదు, మంట మంటే, వేడి వేడే, కానీ ఆ పొద ఎలా కాలిపోలేదు, పచ్చదనం ఎలా పోలేదు అని వారు మోషే చూడడానికి ఎలాగొచ్చాడో అలాగే యేసు ప్రభువుని ఇక్కడ చూచినప్పుడు ఆ పొదలో ఎలాగూ ఆ పొద కాలిపోలేదో అలాగే యేసు ప్రభువు కూడా ఈ నేరముల మధ్య, ఈ వేదన మధ్య, ఈ శిక్షల మధ్య ఉన్నాడు కానీ ఆయన కాలిపోలేదు. ఆయనలో ఉన్న దివ్య గుణములు సిలువలో ప్రదర్శించాడు. ఆ ప్రదర్శనలో అనేక మంది ప్రభువును చూచారు. ప్రభువును చూచినప్పుడు అందులో మారని వారు ఉన్నారు, మారిన వారు ఉన్నారు. కుడి ప్రక్కనున్న దొంగ మారిన దొంగ, ఎడం ప్రక్కనున్న దొంగ మారని దొంగ. ఇస్కరియోతు యూదా ప్రభువుతో పాటు 3.5 సంవత్సరాలు పని సేవలో ఉన్నాడు, వరములతో ఉన్నాడు, సైతాన్ని ఎదిరించడంలో ఉన్నాడు, దేవునికి కూడా ఉండి పరిచర్య చేసిన వారిలో ఒకడుగా ఉన్నాడు. కానీ అతను ప్రభువు దగ్గర మార్పు లేనివాడు. మార్పు అనగా పశ్చాత్తాపడినంత మాత్రం చేత కాదు, ప్రభువు దగ్గరకు రావాలి, ప్రాధేయపడాలి, పేతురు వలె మార్పు పొందాలి. పేతురుకి ప్రభు యొక్క చూపు కడుపులోనికి వెళ్ళి కిలికేసింది. ప్రభువు చూచాడు, అప్పుడు సంతాపపడి ఏడ్చాడు. యోధాకు కూడా ప్రభువు మీద దెబ్బ పడినప్పుడు యోధాకి సహనం లేదు, ఇంకా నా ప్రభువును కొడుతున్నారు అనుకున్నాడు. ఎంత పశ్చాత్తాపడినా ప్రభువు ఎదుటికి రాకపోతే, సరి అయిన ప్రార్థన చెయ్యకపోతే, ప్రభు ఇచ్చే జవాబు అందుకోకపోతే మరణం తప్పదు. గనక యోధాలో మనం చూస్తున్నాం మారనివాడు, ఎడం ప్రక్కనున్న దొంగను చూస్తున్నాం మారనివారు. మారనివారు సిలువ దగ్గర ఉన్నారు. వారే సైతానుకు సేవకులయ్యారు, దేవుణ్ణి శోధించేవారయ్యారు, సిలువలో ఆయన్ను బాధ పెట్టేవారయ్యారు. చేతుల్లో మేకులు కొట్టబడినప్పుడు శరీరం గజగజలాడిపోయింది. ఆయనను నేరములు మోపినప్పుడు కూడా మనస్సు గజగజలాడింది. అయినప్పటికీ ధైర్యం తెచ్చుకొని ప్రభు సైతానును ఎదిరించి దాన్ని తల చెత్తగొట్టాడు. తనలో ఎన్ని చెడ్డ తలంపులు ఉన్నాయో, తనలో ఎన్ని కఠినమైన మాటలు ఉన్నావో ఆ కఠినత్వం అంతా ప్రభువు మీద కుమ్మరించాడు. ఇది సైతాన్ లక్షణం. ఇంకా కఠినత్వం దాని దగ్గర లేదు, అలా చెత్తగొట్టాడు. దాని తలంపులు నెరవేరనివ్వలేదు. యేసు ప్రభువులో ఆ ఘనమైన స్థితి ఉంది కనుక సైతానును ఆయన తన కాళ్ళ కింద సిలువ వేశాడు. గనక ప్రభువుకు పునరుద్ధానం ఉంది, సైతానుకు పునరుద్ధానం లేదు. ప్రభువుకు ప్రత్యక్షతలు ఉన్నవి, సైతానుకు ప్రత్యక్షతలు లేవు. మరి ప్రభువు తన విశ్వాసులను కలుసుకున్నారు, సైతాను వచ్చి వారిని కలుసుకోలేదు. గనక చివరి వరకు ఓర్పు సహనం మనం సిలువలో చూస్తున్నాం. మన జీవితంలో కూడా అవి మనకు ఆధారమై ఉన్నవి. గనక ఏ విశ్వాసికైనా సిలువ దగ్గర నేర్చుకోవలసిన గొప్ప మాట ఏదంటే, మరి చివరి వరకు ఓర్పును సహనమును కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఇదిగో చూడండి, శాస్త్రులు, ప్రధాన యాజకులు వీరు దేవుని దేవాలయంలో పనిచేసేవారు, దేవుని వాక్యమును బోధించేవారు, దేవునికి పరిచర్య చేసేవారు. దేవుడు ప్రత్యక్షమయ్యే వరకు ఉండాలని కోరుకునే ఈ దేవాలయ ప్రతినిధులు ప్రభువు మీద తీక్షణమైన నేరారోపణ చేశారు. ఎంత విచారం! సేవ చేసే వీరు దేవుణ్ణి గ్రహించవలసింది, ఆ ప్రత్యక్షతను అనుసరించవలసింది, కానీ వారు చెయ్యలేకపోయారు. ఇప్పటి రోజుల్లో కూడా మన ఎదుట అనేక మంది ఉన్నారు. ఓర్పు తప్ప, సహనం తప్ప, ప్రార్థన తప్ప దేవుడు మనకి ఇంకే ఆయుధము ఇవ్వలేదు. లోకమును జయించడానికి, సైతానును జయించడానికి సిలువలో ఆయన రక్తములోని ఆ సహనం అనే విలువైన పని దేవుడు మనకు అందించాడు. అందుచేత అది అందుకున్నప్పుడే మనము జయశీలుడము కాగలము, అవుతాం. ప్రభువు లేచాడు, మనం కూడా లేస్తాం. దేవుని పిల్లలారా, ఇంతమంది ప్రభువు ఎదుట ఉన్నారు. పెద్దల్లో కూడా
ఘనులైన వారు కూర్చొని ఉన్నారు. మేము బయటకు వస్తాం అని అనుకోలేదు, రాలేకపోయారు. అయినప్పటికీ ప్రభు ఎప్పుడైతే చనిపోయారో అప్పుడు బయటకు వచ్చారు. వచ్చి అరిమత యోసేపు తన సమాధినిచ్చాడు. నికోదేము ఆయన అత్తరు తెచ్చి, అగరుతో కూడిన అత్తరు తెచ్చి ప్రభువుకు ప్రతిష్ఠించారు. ప్రభువు మరణం వరకు ఊరుకున్నారు, కానీ మరణానంతరం భయం లేకుండా బయటకు వచ్చారు. అది ప్రభువుకు ఆదరణ. అయినప్పటికీ సైతాను ఇంకా కొంతమందిని మరి సైతాన్ దగ్గర ఉన్నారు. దాని మాటలు కూడా ఉన్నవి. వారు చెప్పినప్పుడు అబద్ధాలు చెప్పమని ప్రేరేపించి డబ్బుతో గెలవాలనుకున్నారు. ప్రభువుని డబ్బుతో కొనలేకపోయారు. యూదా కొనగలిగాడా? ఉంచుకోగలిగాడా? ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన పునరుద్ధానమును ఆపగలిగారా? కొనగలిగారా? ప్రభువు మాట ఎంత చక్కగా నెరవేరిందో పునరుద్ధానంలో మనం చూస్తున్నాం కదా. ఇలాంటి మారని వారు అనేక మంది సిలువ దగ్గరే ఉన్నారు. ఈ రోజుల్లో కూడా మారని వారు ఉన్నారు. వారి అంతము మరి ప్రభువు దగ్గర తీర్పులో కనిపిస్తుంది. మరి తీర్పు దగ్గరకు వెళ్ళినప్పుడు అప్పుడు కూడా మారని వారు ఉంటారు. మనకి బోధించే కాలం పూర్తయిన తర్వాత ప్రభువు తన సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి మేఘం మీదికి వస్తాడు. సంఘములో ఎవరు సిద్ధపడిన విశ్వాసో వారెవరైనా సరే ప్రభువు కొరకు సిద్ధపడినప్పుడు ప్రభువు వారిని ఆకర్షించుకుంటాడు. అందుచేత భూమి ఆకర్షణ శక్తి నుండి బయటపడి మేఘములోనికి ఆకర్షించబడి ఆ వారు రాకడలో ప్రభువును కొలుసుకుంటారు. 7 ఏండ్ల విందు పరలోకములో జరుగుతుంది. 7 ఏండ్ల శ్రమ భూమి మీద ఉంటుంది. పాపమును బట్టి శ్రమ, పాప ఫలితమైన శ్రమ, నేరములను బట్టి శ్రమ, నేరారోపణ చేసే గుణమును బట్టి శ్రమ, ప్రభువు బోధించినప్పుడు బోధ వినందువలన శ్రమ, మోక్షమునకు సిద్ధపడనందువలన శ్రమ, భూలోక జీవితమే సమస్తము అనుకుని ఆయన వైపు చూడని వారికి గొప్ప శ్రమ 7 ఏండ్ల కాలములో జరుగుతుంది. అది సైతాను పరిపాలన కాలము. వధువు సంఘము మేఘం దాటి మహిమలోకమునకు వెళ్ళాలి. వాయుమండల లోకములో తిష్టేసుకుని కూర్చున్న సైతాను ఉన్నాడు. వానిని ప్రభు ఒక ప్రక్కకు గెంటేసి సంఘమును తీసుకుని వెళ్తాడు. సంఘం వెళ్ళిపోయిన తర్వాత సైతాను భూమి మీద ఉన్నవారి మీద సైతాను చాలా చాలా కష్టతరమైన పరిపాలన చేస్తుంది. వాయుమండల లోకంలో ఉండగానే ఎంత చేస్తుంది, దిగితే ఇంకెంత చేస్తుందో. అప్పుడు మానవులు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారన్నమాట. దినదినము ఏడిపే. ఐగుప్తు దేశంలో తొలి కుమారుడు చనిపోయినప్పుడు దేశమంతా గొళ్ళు నేడ్చింది. ఇశ్రాయేలీలు పస్కాను తిని వారు పాటలు పాడుకుంటా సముద్రములు దాటి అవతలకు వెళ్ళారు. వారికి విందు, వీరికి శ్రమ. అలాగే భూలోకంలో ఉన్న మనుషులు సిద్ధపడని వారు, బోధ వినని వారు, ప్రార్థనకు లోబడని వారు అప్పుడు శ్రమను అనుభవిస్తారు. ఏం ప్రయోజనం? అయినప్పటికీ దేవుడు దయా జాలి కలిగిన వాడు గనక ప్రకటన గ్రంథంలో వ్రాయబడినట్లుగా ఆయన గుర్రముల మీద వచ్చి అప్పుడు మార్పు పొందిన వారిని కూడా విందులోనికి వెళ్ళరు. కానీ ప్రభు వేరొక చోట వారిని జాగ్రత్తగా ఉంచుతారు. సైతాను శ్రమ నుండి తప్పిస్తారు. సైతాను పరిపాలన భయంకరమైనది. ఎంత భయంకరమైందంటే వేళ ప్రభు సిలువను మనం చూస్తున్నాం. మారని దొంగ, మారని ప్రధాన యాజకులు, శాస్త్రులు, మారని ఇస్కరియోతు యోధ, వీళ్ళని చూస్తున్నాం. వారికి తీర్పు లేదు. వారికి పాపమే పాపమే పాపమే. మార్పు పొందకపోతే అనుభవించడం చాలా కష్టం గనక మీరు ప్రభువుని అడగండి. ప్రభువా, మారని కాలంలో మారని మనుషుల మధ్య మేమున్నాము, మాకు అలాంటి దుస్థితి రానియొద్దని ప్రభువుని అడగండి. ప్రభు మీకు ఆయన పరిశుద్ధాత్మను పంపించి మార్పు పొందిన వారై ఉండగలుగునట్లుగా దీవించను. 7 ఏండ్ల శ్రమ అయిన తర్వాత ప్రభువు భూమి మీదకు వచ్చి ఆయన 1000 ఏండ్ల పరిపాలన కాలం, క్రొత్త భూమి
క్రొత్త ఆకాశము, 1000 ఏండ్ల పరిపాలన కాలములో ప్రభు రాజుగా పరిపాలన చేస్తాడు. అప్పుడు మరి దెయ్యములను భూతములను 1000 ఏండ్లు మట్టులేని గోతిలో బంధిస్తాడు. అది వ్రాయబడిన మాట. సైతాను ఉండదు గనక వారు మంచిగానే భూమి బాగానే ఉంటుంది, కానీ మార్పు నొందని వారు కూడా ఉంటారు. అదే గోగు మాగోగు అనే వారిని పోగు చేసుకొని యుద్ధానికి వస్తుంది హర్మగెద్దోను యుద్ధం అని మనం వాక్యంలో చదువుకుంటున్నాం కదా. ప్రభువుతో సైతాను యుద్ధం చేసి మరి ఓడిపోతాడో ప్రభువే స్వయముగా సైతానుతో యుద్ధమునకు దిగుతాడు. అప్పుడు మరి నరకమునకు వాటిని మార్పు పొందని వారిని తీసుకెళ్తానని ప్రభువు చెప్పిన మాట ఉన్నదే. కనుక దేవుని పిల్లలారా, ఈ కార్యక్రమము ఇప్పుడు జరగాలి గనక, ప్రభు త్వరగా వస్తున్నాడు గనక మనకు సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఆ సూచనలను బట్టి మార్పు పొందకపోతే ఎంత విచారకరమైన సంగతే. కనుక దేవుని పిల్లలమైన మనము ఎంత బోధిస్తున్నాం, ఎంత వాక్యమును చెప్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ధ్యానములు చేస్తున్నాం, మార్పు ఎంత అవసరమో. ప్రతి దినము కూడా ప్రతి మనిషి కూడా మార్పు తెచ్చుకోవాలి. మార్పు మన తలంపులో ఆలోచనలో మనకు ఉండి తీరాలి. అలాగ జరిగినప్పుడే ప్రభువుతో మనం ఉండగలుగుతాం. దేవుడు అలాంటి వాక్యమును మనకిచ్చి దీవించి ఆశీర్వదించి ప్రభు మిమ్ములను సిద్ధపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ బంగారు పాదములకు నమస్కారములు చెల్లించుకునుచు ఉన్నాము. నీ ఏర్పాటును బట్టి మమ్మలను దీవించటం వలన రావలసిన మహిమను అందించి నడిపించుము. స్తోత్రములు తండ్రి, వందనాలు తండ్రి. నడిపించే నాథుడా నీకు నమస్కారములు, రక్షించే రక్షకుడా నీకు నమస్కారములు, బోధించే బోధకుడా నీకు నమస్కారములు. మాతో ఉండి మమ్మల్ని నడిపించి ఆదరించమని నీ మహిమ పాదములు పట్టుకొని నేను స్తుతించుకుంటూ ఉన్నాం. దేవా, దీవించుము. నీ కార్యక్రమం అంతా కూడా రక్షణ మహాసంకల్పంలో ఉన్నదే. దైవజనులైన దేవదాసయ్య గారు పద్యముల ద్వారాను, వ్యాసముల ద్వారాను, దండకము ద్వారాను, మరియు ప్రభువ వాక్యము ద్వారాను, చార్టుల ద్వారాను రక్షణ మహాసంకల్పన బయలుపరిచి ఉన్నారు. మేము ఇంకా తెలుసుకొని ఆ రక్షణ మహాసంకల్పంలో దేవుని యొక్క ఉద్దేశములు గ్రహించిన వారమై ఎప్పటికప్పుడు మార్పు పొందే భాగ్యము దయచేయం. భాగ్యవంతులము కావాలంటే మార్పు కావాలని కనుక దయచేసి మమ్మల్ని దీవించి ఘనత, మహిమ, కీర్తి, ప్రభావం పొందమని ఈ వాక్యం ద్వారా అనేక మందికి మీ చిత్తమును బయలుపరిచి నడిపించమని, మాకును బయలుపడుమని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దీవెన మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ నిరంతరము మనందరము కలిగి ఉందుము గాక. ఆమేన్. అందరికీ మరణాత.